అసలు టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఉన్న ఈ జనరేషన్లో కూడా మన పూర్వీకుల్లాగా 200 ఏళ్ల నాటి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ ఇంకా ఒక గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా? సో ఇక్కడికి వచ్చే వరకు నేను కూడా నమ్మలేదు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది వీళ్ళంతా టెక్నాలజీకి దూరంగా నివసిస్తున్నారని. ఇది ఎక్కడో కాదు, మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగంకి 6 km డిస్టెన్స్లో ఈ గ్రామం అనేది ఉంటుంది. ఇదే మన కూర్మ గ్రామం. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ శ్రీకృష్ణుడి భక్తులు. రోజంతా కృష్ణుడిని స్మరిస్తూ తమ సాధారణమైన జీవితాన్ని ప్రపంచానికి దూరంగా గడుపుతున్నారు. అసలు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ వాళ్ళే స్వయంగా పండించుకుంటారు. వాళ్ళు వేసుకునే బట్టలు కూడా వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటారు. వీళ్ళందరూ కృష్ణుడి భక్తులు కాబట్టి భగవద్గీతలో చెప్పినట్టుగా సాధారణమైన సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. అసలు మనమైతే కరెంట్ లేకుండా ఫోన్ లేకుండా ఒక గంట కూడా ఉండలేము. అలాంటిది వీళ్ళ దగ్గర లైట్, ఫ్యాన్, ఫోన్ అలాంటివి ఏమీ లేవు. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉన్నా సరే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే ఈ గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరళ జీవనం. సాధారణంగా ప్రకృతి నుంచి మనకి ఏదైతే లభిస్తుందో దాన్ని ఉపయోగించి మనిషి జీవించడాన్ని సరళ జీవనం అని అంటారు. మనం కూడా ఈ ఊరు వెళ్ళి 1 or 2 days నైట్ స్టే చేయవచ్చు. దానికోసం ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు. ఇక్కడ ఎవ్రీ సండే మధ్యాహ్నం భోజనాలు కూడా ఫ్రీగానే పెడతారు వాళ్ళే. ఈ ఊర్లో అయితే ప్రెసెంట్ more than 10 ఫ్యామిలీస్ అయితే నివసిస్తున్నారు. ఇక్కడ మాకైతే వీళ్ళు ఉంటున్న ఇల్లు, వాళ్ళ సింప్లిసిటీ, వాళ్ళ సింపుల్ లైఫ్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చాయి. చుట్టువైపులా కొండలతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. సో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో మీరు కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ విలేజ్ని కన్ఫర్మ్గా విజిట్ అవ్వండి. ఇక్కడ ఫోన్స్ యూజ్ చేయరు కదా, సో QR కోడ్ అనేది ఎందుకుందని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎవరైనా డొనేషన్స్ చేయాలి అనుకుంటే ఈ QR కోడ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ట్రస్ట్కే వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే దేవుడికి సంబంధించిన అన్ని రకాల బుక్స్ అయితే ఉన్నాయి. మేమైతే భగవద్గీతని తీసుకున్నాం.